ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వాలి, సంవత్సరానికి 2 లక్షల నోటిఫికేషన్ ఏమైందంటూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. చెప్పండి, ఎందుకు ఈ రోజు ధర్నా కూర్చున్నారు? అండ్ ప్రభుత్వం పైన అంటే 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి గతంలో అన్నారు. నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉండొచ్చు? యాక్చువల్లీ మేము ప్రభుత్వాన్ని గెలిపించుకున్న రీజన్ ఒకటే అండి. 10 years మేము బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు మాకు. సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయనే నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాము. కానీ రాష్ట్ర గవర్నమెంట్ ఎలా చేసిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలానే చేస్తుంది సేమ్. సో మేము స్థానిక ఎలక్షన్లు గెలిపించుకోవాలి అన్నా కూడా కొంచెం ఇబ్బందిగానే ఉందండి. మేము నమ్మి ఓటేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు నిరుద్యోగులు అన్యాయంగా రోడ్డు మీద వదిలేస్తే మా ప్రాబ్లం ఎవరికి చెప్పుకోవాలి మేము ఈ రోజు అనేసి చాలా ఇబ్బందిగా అనిపిస్తుందండి. దీనికోసం ఈ రోజు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే మా వంతుగా మేము కూడా ఒక గళం ఇప్పితే గానీ ఉద్యోగం ప్రభుత్వం కదిలి రాదనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము. ఇంకెక్కడండి, గత ప్రభుత్వంలోనే నమ్మి మోసపోయి ఈ ప్రభుత్వం వస్తే అయినా మాకు వస్తుంది అనేసి వెయిట్ చేస్తుంటే 1 year దాటిపోయింది. మొన్న ఇస్తామన్నారు June 2nd ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు 18 months అయిపోతుంది, ఇప్పుడు ఇస్తామంటున్నారు, అది లేదు. ఇంకెప్పుడు ఇస్తారండి? ఇంకెక్కడ సమయం సందర్భము? మీకు అవసరానికి మీకు పదవులు వస్తే చాలా, మాకు ఉద్యోగాలు వద్దా? టైం పడుతుంది అంటున్నారు కదా. టైం ఇంకెంత టైం తీసుకుంటారు? ఇప్పటికే 18 months టైం తీసుకున్నారు కదా, ఇంకెన్ని మంత్స్ కావాలి మీకు? మీరు వచ్చిన ఏడాదిలోనే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఏడాది దాటిపోయింది. 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. 60,000 ఉద్యోగాలు అంటే ఇక్కడ చూపించాలి కదా. 60,000 ఉద్యోగాలు లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ మీరు భర్తీ చేశారు. మీరు ఇచ్చింది జస్ట్ డిఎస్సి ఒకటి ఫిల్అప్ చేశారు, అది 11,000 తో ఫిల్అప్ చేశారు. రిమైనింగ్ చూపించాలి కదా. అవన్నీ ఫేక్. నోటికి ఎంత వస్తుందో మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి గారు. ఆయన నోటికి అదుపు లేదండి. ఇంకేం మాట్లాడతాం మేము? నెక్స్ట్ ఇంకా కంటిన్యూ చేస్తామండి, చూస్తాము. రేవంత్ రెడ్డి గారు ఇంకా చూస్తాం, నెక్స్ట్ కంటిన్యూ చేస్తాం. ఇది కాకపోతే మళ్ళీ యుద్ధం ఇంకా కొనసాగిస్తాం. చూస్తే ఇంకా ఆయన చేసే కార్యాచరణ బట్టి మేము డిసైడ్ చేస్తాము. ఆయన మాకు ఉద్యోగాలు ఇస్తే మేము నెక్స్ట్ గెలిపాలా లేదా అనేసి రేవంత్ రెడ్డి గారి మీద డిపెండ్ అయి ఉంటదండి. ఓకే, థ్యాంక్ యూ.